ఇక హైదరాబాద్ శివార్లో జోరుగా కోడిపందాలు కొనసాగుతున్నాయి. మోయినాబాద్ తొల్కట్ట పరిధిలోని ఒక ఫామ్ హౌస్లో కోడిపందాలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్కి చేరుకుని 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 84 కోళ్లు, 30 లక్షల నగదును కూడా సీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా 64 మందిలో 51 మంది ఏపీ వాళ్లే ఎక్కువగా ఉన్నారని రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు. ఈ కోళ్లను డీసీఎంలలో కాకుండా సొంత కార్లలో ఏపీ నుంచి తెలంగాణకు తీసుకొచ్చారన్నారు. ఒక్కో కోడిను ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని కార్లలో తీసుకొచ్చారన్నారు. కోడి పందాలు జరుగుతాయని తెలిసే ల్యాండ్ ఓనర్ రెంట్కు ఇచ్చాడని, అతనిపై కూడా కేసు పెడతామని డీసీపీ తెలిపారు. ఇవన్నీ కూడా కార్లలో ఇక్కడ తీసుకొని వచ్చి కొన్ని ఏమో ఇండివిజువల్గా ఆ గేమ్ ఆడేవాళ్ళు తెచ్చుకుంటారు, కొన్ని ఆర్గనైజర్స్ తెప్పించినాడు. ఇవన్నీ కూడా కార్లలో వచ్చినందుకు ఎవరు చెక్ చేయటం కానీ అట్లా జరగదు. తర్వాత ఈ కోళ్ళ పందాలు కూడా మనకి ఇక్కడ అలవాటు లేదు. అది వాళ్ళందరికీ ఒక క్లోజ్డ్ గ్రూప్లో కావాలని ఆర్గనైజ్ చేసుకుంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావడం తక్కువ. దీంట్లో ఇది థర్డ్ టైమే కాబట్టి మన వాళ్ళకి మంచిగానే ఇన్పుట్ పబ్లిక్ సపోర్ట్తో వచ్చింది. ఇది రైడ్ చేయటం అది జరిగింది. ఇప్పుడు దీంట్లో వీళ్ళందరి దగ్గర కలిపి 30 lakhs ప్లస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. 84 కోళ్ళు మనము సీజ్ చేసినాము. 46 ఆ కోళ్ళ కత్తులు సీజ్ చేయడం అయింది. 55 కార్స్ కూడా సీజ్ చేసాము, అది ఫామ్ హౌస్లోనే ఉంచారు. తర్వాత ఒక 64 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను గోదావరి జిల్లా వాళ్ళే. ఇతను 2013లో కూడా ఇతని మీద ఒక గేమింగ్ యాక్ట్ ఉండింది. ఇప్పుడు మళ్ళీ ఈ రికార్డ్ ప్రకారం అయితే ఇది ఫస్ట్ కేసు ఇప్పుడు మన దగ్గర.